హలో గైస్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ అండ్ ఫ్లాష్ న్యూస్. సో ఎంతో ప్రెజర్గా ఫీల్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి మీ వాళ్ళందరూ కూడా. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే లేవండి. సో ఇదే గుడ్ న్యూస్ అనమాట. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నార్మల్గా జరుగుతాయి. సో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చేసి 500 మార్కులకి జరుగుతాయి, 500 మార్క్స్కి ఉంటాయి. సో దీంట్లో మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఏం జరుగుతాయి మరి ఏంటంటే, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో 20% ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, అంటే అంతర్గత మార్కులు అంటారు తెలుగులో. సో ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. సో సబ్జెక్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్లో వాళ్ళకి 80 మార్కులకే ఉంటుంది అనమాట. ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్లో జరుగుతాయి, అది కూడా 80 మార్కులకే జరుగుతాయి ఆర్ట్స్కి సంబంధించి. సైన్స్కి సంబంధించి ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్ ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో యాజ్ యూజువల్గా మనకి మళ్ళీ ప్రాక్టికల్స్ ఉండే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి సెకండ్ ఇయర్లో 500 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతాయి. సో మ్యాథ్స్ వచ్చేసి 2 సబ్జెక్టులు ఒకే సబ్జెక్ట్లో పెడుతున్నారు. 1A 2A కావచ్చు, 1A 1B కావచ్చు, 2A 2B కావచ్చు, 2 ఒకే దాంట్లో చేర్చాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది, ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అలాగే బాటనీ జువాలజీ సబ్జెక్ట్ సంబంధించి 2 సబ్జెక్టులు ఒకే దాంట్లో పెడితే ఈజీగా ఉంటుంది. సో కంప్లీట్గా ఇది CBS సిలబస్లో ఉండబోతుంది అనమాట. సో తర్వాత వచ్చేసి మనకి సెకండ్ లాంగ్వేజ్గా ఏది తీసుకోవాలనే దాని మీద గవర్నమెంట్ ఇంకా ఆలోచిస్తోంది. వీటికి సంబంధించిన క్లియర్ అప్డేట్ త్వరలో ఇస్తాను. సో CBSEకి సంబంధించింది ఇదనమాట. సో మనం నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 2025-26కు సంబంధించింది అనమాట ఈ వీడియో. సో ఖచ్చితంగా ఆ ఇయర్ నుంచి కొనసాగిస్తాం, ఈ ఇయర్ నుంచి కాదు అని చెప్పేసి అంటున్నారు. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఈ సంవత్సరం నుంచే ఇలా ఉన్నాయి అని చెప్పేసి. ఈ సంవత్సరం నుంచి కాదు, 2025-26 సంవత్సరం నుంచి ఇవి అమలు కాబోతున్నాయి. ఆల్రెడీ ఇంటర్మీడియట్ బోర్డు బుక్స్ కూడా, CBSEకి సంబంధించిన బుక్స్ కూడా రెడీ చేస్తుంది. సో అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.